అయింది. ఓకేనా రే? ఏమంది? ఏంటి? అదేరా, ఏమంది? నువ్వు విన్నావు కదరా, తనకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. తనకి ప్రాబ్లం ఉందని వదిలేసిందా, లేదా నాతో ప్రాబ్లం అని వదిలేసిందా? సరే వదిలేరా. ఇప్పుడు దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలరా? కాదు, అసలు తన ప్రాబ్లం ఏంటి? అంటే తను నీ లైఫ్లో ఉంటే తను ఫోకస్డ్గా ఉండదంట్రా. మరి నేనేంట్రా, తనే ఫ్యూచర్ అని తిరుగుతున్నా. నేను కాకుండా తనకు ఫ్యూచర్ ఉందన్నమాట. మరి నా ఫ్యూచర్లోకి ఎందుకు వచ్చిందిరా? కోరికలు తీర్చుకోవడానికి వచ్చిందా? రే రే రే, శుభ్రంగా జాబ్ చేసుకుంటున్నాడు, మంచోడు, అడిగేటోడు ఎవడు లేడు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అనుకుందనమాట. అందుకే చాలా అందంగా క్యూట్గా నవ్వుతూ బ్రేకప్ చెప్పిందిరా. నువ్వు చెప్పావు అమ్మాయిలతో జాగ్రత్త అని, నవ్వుకున్నా. ఇదిగో ఇప్పుడు నవ్వుల పాలయ్యా. అదేం చెప్పిందో తెలుసారా? నువ్వు లేకపోతే బ్రతకలేను అంది, ఇప్పుడు నీతో బ్రతకలేను అంటుంది. లైట్గా బాధ, లైట్గా కాదు గట్టిగానే ఉంది. బ్రేకప్ కదా, ఇష్టం ఉన్నట్టు ఏం నటించిందిరా. ఫ్రెండ్ కదా, నా బాధ నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ కోపంతో తిట్టేది, ఏమనిపించలే. మా నాన్న కోపంతో కొట్టేవాడు, అప్పుడేమనిపించలే. కానీ ఈ అమ్మాయి నవ్వుతూ బ్రేకప్ చెప్పిందిరా. కన్నీళ్ళు వచ్చేస్తాయి. మగండి కదా, ఏడవకూడదు, ఏడవకూడదు, ఏడవకూడదు. మగాండి కదా. రే, కన్నీళ్ళకి ఆడ మగ అంత తేడా లేదురా. బాధ ఉంటే బయటకు వచ్చేస్తాయి. రూల్స్ పెట్టుకొని కూర్చోకరా. ఏడ్ చేయరా, పర్లేదు. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అలాగో బాధకి కన్నీళ్ళు అలాగా. ఏడ్ చేయి. బ్రేకప్ అయినోడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని తెలియదురా. ఊరుకోరా రే, నీకోసం ఏమైనా చేస్తానంది. ఇదిగో చివరికి ఏడ్చేలా చేసింది. రే రే, ఏడవకరా. ఏడవకు. నువ్వే కదా ఏడవమన్నావు. సరే, తను వచ్చేంత వరకు ఏడు. తను వచ్చేంత వరకు ఏడ్ చెయ్యి. తనెవరు? మా ఫ్రెండ్ వస్తుంది ఇప్పుడు. తనకేదో థింగ్స్ కొనాలంటారా బయట. నువ్వు తీసుకెళ్తావని చెప్పా, సో నువ్వే తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్ళను. అమ్మాయిలకు దూరంగా ఉంటాను. అవును రోయ్, తనకు కొంచెం దూరంగా ఉండు. తనకు కొంచెం కోపం ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను వెళ్ళను. అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వే తీసుకెళ్ళిపా. నీ బ్రేకప్ అయింది కదా, పార్టీ చేసుకుందాను పోతున్నా.
మెంటల్ నా కొడక. 2 రోజుల నుంచి ఆఫీస్లో వర్క్ చేయట్లేదు నువ్వు. ఆ హెచ్ఆర్ఎం దొబ్బుతుంది నన్ను. నేను కానీ మన ఇద్దరు వర్క్ కంప్లీట్ చేయలేదనుకో, మన ఇద్దరు జాబ్ అస్సాం. బ్రేకప్ లైన్ కూర్చుంటే కష్టాలు వచ్చి పిసికేస్తాయి. ఊపిరాడుకుంటే చచ్చిపోతావు. రే, నువ్వు తనని తీసుకెళ్ళు. నేను మన ఇద్దరు వర్క్ చేస్తా. అర్థమైందిగా? సరే, తీసుకెళ్తా. బ్రేకప్ అయినోడికి అసలు రెస్పెక్టే లేదు. ఏంటి? ఏం లేదులే, వెయిట్ చేయి. మారాడు. ఏంటి? అమ్మాయి నెంబర్ పంపుతాను చూడు. హాయ్. మీ పేరు? వినోద్. మీ పేరు? నా పేరు కళ్యాణి కాదు, పద్మావతి. అదేదో డైరెక్ట్గా మీ పేరే చెప్పచ్చు కదా. చెప్పా కదా, పద్మావతి అని. ఎలా ఉంది? బాగుంది. నేను బాగున్నానా, నా పేరు బాగుందా? ఇదేంటి ఇలా తగులుకుంది? మీ పేరుతో పాటు మీరు కూడా బాగున్నారు. మీ పేరు చాలా బాగుంది, కానీ మీరు అస్సలు బాగాలేరు అని అంటాననుకున్నారా? మీరు కూడా చాలా బాగున్నారు. అవును, ఇక్కడ గన్స్ ఎక్కడ దొరుకుతాయి? కత్తులు, బాంబులు ఎందుకండి? ఆడుకోవడానికి, డమ్మీవి, మా అన్న పిల్లల కోసం. ఎక్కడ దొరుకుతాయి? తెలీదు. తెలియకుండా ఎందుకు వచ్చావు? అన్ని తెలుసని చెప్పాడు. పద తెలుసుకుందాం. ఎక్కడికండి? ఎక్కడికి? అవును, నిన్నెప్పుడైనా నువ్వు ముద్దు పెట్టుకున్నావా? లేదు. నీకు నువ్వంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఎందుకు పెట్టుకోలేదు? మనల్ని మనం ఎలా ముద్దు పెట్టుకుంటామండి? ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. వామ్మో. పోనీ నువ్వెవరికైనా ముద్దు పెట్టావా? పెట్టావా? పోనీ ఎవరైనా ముద్దు పెడతావా అని అడిగితే పెడతావా? అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారండి? ఏం లేదు, నీలో రొమాంటిక్ యాంగిల్ ఉందో లేదో అని. ఉందిలే. అయినా మీరు వచ్చిన పని ఏంటి, చేసిన పని ఏంటి? పాయిజన్ బాటిల్ ఎక్కడ దొరుకుతుంది? డమ్మీదా? కాదు, ఒరిజినల్దే. ఎందుకండి? తాగితే చేస్తానో లేదో తెలుసుకుందామని. ఏం మాట్లాడుతున్నారండి? నేను క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేయాలి, ఆర్గ్యూ చేయకూడదు. అర్థమైందా? పదా. అయినా ఎందుకండి పాయిజన్ బాటిల్? నాకు ఫ్రెండ్ ఉంది, అది చచ్చిపోతా అంటుంది. దానికోసం తీసుకురమ్మంది, అందుకే తీసుకెళ్ళడానికి అడుగుతున్నా. తనెందుకు చచ్చిపోవాలనుకుంటుంది? దాన్ని ఎవడో మోసం చేశాడంట. బాధ తట్టుకోలేక చచ్చిపోతా అంటుంది. ఫ్రెండ్ కదా, హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. అంటే లవ్లో ఫెయిల్ అయితే చచ్చిపోతారా? సిగ్గులేదా? కొంచెమైనా ఆలోచించాలి కదా. మోసం చేస్తే చచ్చిపోవడమే. అవును, చావడానికి ధైర్యం ఉన్నప్పుడు బ్రతకడానికి బలం లేదా అని అడిగా. లేదంటుంది. వాడు లేకపోతే చచ్చిపోతా అంటుంది. వాడికి బానిసైనట్టుంది. అయినా తను చచ్చిపోతానంటే ఆపాలి గాని మీరేంటండి ఎంకరేజ్ చేస్తున్నారు? చేస్తా అంటుంది. దాన్ని నేనేం చేయాలి?
చెప్పినా వినట్లేదు. ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ అడిగింది ఇవ్వాలి కదా. వినకపోతే వదిలేస్తారా? కొంచెం ఓదార్పు ఇవ్వండి. కొంచెం ఓదార్పు. ఓదార్పు ఇచ్చా, సెట్ అవ్వట్లే. మోటివేషన్ ఇచ్చా, వర్కౌట్ అవ్వట్లే. అయినా వాడెవడో మోసం చేసి చచ్చిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. కలిసి తిరిగారు, పెళ్లి కాకుండానే కాపురాలు కూడా చేశారు. వాడికి నచ్చలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. అది మాత్రం నాకు వాడే కావాలని పట్టుకుని కూర్చుంది. నేనేదో మాట వరుసకి ఏం కావాలని అడిగా, పాయిజన్ బాటిల్ కావాలంది. ఫ్రెండ్ కదా, ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. మీరు జోక్ చేస్తున్నారు కదా? నాకు జోక్ లేయడం రాదు. నీకు జోక్గా అనిపిస్తే తీసుకో. అయినా పక్కన లైఫ్ జోకే కదా. కాదు, మీరేదో చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు. ఏది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదండి. హలో, నేను జోక్ చేస్తా అప్పుడప్పుడు. ఇందాక జోక్ వేయనన్నారు. చెప్పా కదా, అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెప్తా. అయినా మీకు నాతో ఏంటండి? మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చినట్టు నాతో ఉండకండి. మాకు భయాలుంటాయి, లేనిపోని తెచ్చుకొని బాధలు పడతామని అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అని వెళ్ళి అమ్మాయికి చెప్పేసిరా. తను నిన్ను లవ్ చేస్తుంది, నువ్వు కూడా వెళ్ళి లవ్ చేయి. వెళ్ళు, ఐ లవ్ యూ చెప్పురా. మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం అవుతుందా? హే ఆగు. తను నిన్ను లవ్ చేస్తుంది. తను నన్ను లవ్ చేయడం ఏంటి? తను ఎవరో కూడా నాకు తెలీదు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు వచ్చిన పని కంప్లీట్ చేసుకుని వెళ్తే బెటర్. తను నిన్ను 2 yearsగా లవ్ చేస్తుంది. నీకు ఎలా చెప్పాలో తెలియక అదిగో అలా దూరం నుండి నిన్ను చూస్తూ ఉండిపోయింది. ఇది జోక్ కాదు, అబద్ధం కూడా కాదు, సీరియస్. నేనెవరో మీకు తెలుసా? తనెవరో నాకు తెలుసా? అసలు మీరెవరు తను లవ్ చేయమని చెప్పడానికి? అసలు నా గురించి మీకేం తెలుసు? నీ పేరు గోకులపాడు వినోద్ కుమార్, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, నీ శాలరీ 90K. ఇప్పుడు నీకు బ్రేకప్ అయింది, డిప్రెషన్లోకి డీప్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. మీ అమ్మ నాన్న ఊళ్ళో ఉంటారు, మీ అక్కే మత్తరింట్లో ఉంటుంది, నీకు 10 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడైతే పంచాయతీలో ఉంది, నువ్వేమో బ్రేకప్లో ఉన్నావు. ఆ అమ్మాయి నేను డిప్రెషన్ నుండి బయట తీసుకోవడానికి రెడీగా ఉంది. ఆ అమ్మాయి నిన్ను చాలా సీరియస్గా లవ్ చేస్తుంది. తను నా ఫ్రెండ్, హెల్ప్ చేయమని అడిగింది. నువ్వు లేకపోతే చచ్చిపోతా అంటుంది. పాయిజన్ బాటిల్ అడిగింది తనే. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే పాయిజన్ బాటిల్ ఇవ్వడం కన్నా నిన్నిస్తే కొంచెం బెటర్ అని ఫీల్ అయ్యాను. అర్థమైందా? తను చాలా మంచిది. నీకు బ్రేకప్ చెప్పిన అమ్మాయిలా కాదు. వెళ్ళి లవ్ చేయి, లైఫ్ సెట్ చేసుకో. తను నిన్ను ఎంత డీప్గా లవ్ చేస్తుందో తెలుస్తుంది. ఆగు, వదిలేసే అమ్మాయి కాదు, వదిలేకే.
నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇంతలా ఒక అమ్మాయి లవ్ చేస్తుందని. నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, కానీ ఒకటి అర్థమైంది, అమ్మాయిలు కూడా ఇంత స్ట్రాంగ్గా ప్రేమిస్తారా అని. నాకేం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా నన్ను ఎందుకు ఇంతలా లవ్ చేస్తున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయడం ఏంటి? నేను నిన్నెందుకు లవ్ చేస్తాను అసలు? అంటే తను చెప్పింది యాక్చువల్లీ నేను కాదు మిమ్మల్ని లవ్ చేసింది, తను మిమ్మల్ని లవ్ చేసింది. తనకి చెప్పడానికి భయమేసి నా మీద చెప్పింది. నేను ఎంత లవ్ చేసినా అని చెప్పిందో అది నా లవ్ కాదు, తన లవ్. నీకు చెప్పడానికి భయపడుతుంటే నేనే ధైర్యం చెప్పి పంపించాను. నేను లవ్ చేశానని చెప్పింది, పిచ్చిది. ఏం చెప్పాను తనకి? లవ్ గురించి చెప్పాను. నేను లవ్ చేస్తున్నానని చెప్పావా? అంటే నేను చెప్పాను, చెప్పడానికి ట్రై చేశాను, కానీ చూసేసరికి భయం వేసింది. అందుకే నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పా. సారీ సారీ సారీ. అది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. చూసుకో దాన్ని. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. హ్యాపీగా రియాక్ట్ అవ్వు. నాకు అసలు అర్థం కావట్లేదు. నేను నిన్ను అర్థం చేసుకున్నా. నాకు ఒకటి అర్థమైంది, ఈ లవ్వు గివ్వు నాకు సెట్ కావు. అందుకే పెళ్లి చేసుకుందాం. లవ్ గివ్ వద్దు, డైరెక్ట్ పెళ్ళి చేసుకుందాం. ఎలా చెప్తే అర్థం అవుద్ది? నాకు కొంచెం టైం కావాలి. నేను వెయిట్ చేస్తా. నేను వద్దంటే ఒప్పిస్తా. నేను ఒప్పుకోను, ఇలాగే ఉంటా. ఒప్పిస్తా అంటున్నా కదా. నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. నీ లైఫే నా లైఫ్ కదా. చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు బ్రేకప్ అయింది, అందుకే నేను వచ్చాను. నీది రాంగ్ టైమింగ్. కానీ రైట్ టైంలోనే వచ్చాను. అరే నీకు టైం ఇవ్వకపోవచ్చు అని చెప్తున్నాను కదా. నాకు టైం వద్దు, ప్రేమనివ్వు. నీకు ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పు, వింటా. నీకు అర్థం కావట్లేదా? నన్ను అర్థం చేసుకోవట్లేదు. నిన్ను గాలి కొదిలేలేను, పాడైపోతావు. చెప్తే వినవా? వినిపించలేనంత ప్రేమ ఉంది. నాకు పిచ్చిగా కనిపిస్తుంది నీ ప్రేమ. మరి నువ్వంటే పిచ్చి కదా. అయినా ఎందుకు అలా ఉన్నావు? నా కోసం నవ్వచ్చు కదా. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను. అమ్మాయి కోసం అన్సేపు పెట్టావు. నా కోసం కొంచెం నవ్వలేవా?
నవ్వు కొంచెం. ఇది లైఫ్, అంత ఈజీగా ఉండదు. ఇది లైఫ్ అనుకుంటే కష్టమే ఉండదు. అర్థమైందా? ఏంటే లవ్వు లవ్వు అని దొబ్బుతున్నావు? వెళ్ళు. లవ్వు అంటే లవ్వు. వెళ్ళు వెళ్ళు అని చెప్తున్నానా? నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఓవర్ చేస్తున్నావేంటి? ఓవర్ అయింది, ఇంకా ఆపు. మాట వింటే బాగుపడతావు చెప్తున్నా. మాట వినలేదా కొట్టి బాగు చేసుకుంటా. ఏంటి అలా చూస్తున్నావేంటి? ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నువ్వు హక్ చేసుకున్నా సరే వెళ్ళను. నువ్వు ముద్దు పెట్టుకున్నా సరే వెళ్ళను. ఏంటి చూస్తున్నావు? అయ్యో, ఈ హగ్గులు ముద్దులు అంటే నా వల్ల అవదు. కొంప తీసి పెట్టుకోవు కదా ముద్దు? వద్దు కానీ పర్లేదు, ఓకే. హే, అలా చూడకు, ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. వినిపించేలా నవ్వచ్చు, కనిపించేలా కూడా నవ్వచ్చు. ఐ లవ్ యూ. ఓదర్నిస్తుందా?